భారతదేశంలో మొట్టమొదటిసారి మన శ్రీకాకుళం గడ్డ నుంచి నేరుగా ట్రైన్ ప్రారంభమవుతున్నటువంటి రోజు మన అరసవెల్లి సూర్య దేవాలయం సూర్య భగవాన్ స్వామికి నేరుగా తిరుపతి వెంకన్న స్వామికి మనం అందరం కనెక్ట్ చేస్తున్నటువంటి రోజు. ఈ యొక్క శుభ సందర్భంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మనందరి అభిమాన నాయకులు, ఆముదల వలస పులి రాష్ట్రంలోనే తనకు తానుగా నిరూపించుకున్నటువంటి ఏకైక నాయకుడు మరి సోదరులు నియోజకవర్గ శాసనసభ్యులు పిఈసి కమిటీ చైర్మన్ కోన రగాని గారికి, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చేసిన 12 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాను. ఈ రోజు 1 గంటలో వచ్చి మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. కానీ దీని వెనుక ఉన్నటువంటి పోరాటం నేను పార్లమెంటు సభ్యులుగా గెలిచిన దగ్గర నుంచి చేస్తున్నటువంటి విషయం అందరికీ కూడా గుర్తు. రోజుల క్రితం బుకింగ్ ఓపెన్ చేశారు. 3 రోజుల క్రితం బుకింగ్ ఓపెన్ చేస్తే 93% బుకింగ్ జరిగే రికార్డు స్థాయిలో ఈ రోజు ప్యాసింజర్స్ ఉన్నారంటే ఎంత డిమాండ్ మన ప్రాంతం నుంచి తిరుపతికి ఉందో ఒక్కసారి గమనించండి. ఇలాంటి డిమాండ్ చూసి ఆశ్చర్యపోయారు డిఆర్ఎం గారి. అంటే 3 రోజుల్లో ఓపెనింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడే మనం బుకింగ్ స్టార్ట్ చేస్తే తిరుపతి దగ్గర ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా వెళ్ళడం మనకి ఏనాటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఎంత సుఖమో మీరు అందరూ కూడా గమనించండి. వాళ్ళందరూ కుటుంబాలతో ఈ రోజు మాట్లాడుతుంటే మేము ఆలోచిస్తున్నాము ముందంతా కూడా తిరుపతి ఎలా వెళ్ళాలని. ఇక్కడ నుంచి మా గౌరవం, శ్రీకాకుళం జిల్లా తాలూకు ఆత్మ గౌరవం మనం ఏ జిల్లాల కంటే తక్కువ కాదు. మనం కూడా అన్ని జిల్లాలతో సరి సమానంగా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ రేపు భవిష్యత్తులో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచంలోనే అత్యంత కీర్తి సంపాదించినటువంటి విశ్వ నాయకుడు నరేంద్ర మోదీ గారి తాలూకు ఆలోచన. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విజనరీ లీడర్ ఈ యొక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారు చేయాలని కంకణం కట్టుకొని రాత్రి పగలనక హరీష్లో కృషి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశయం. అలాగే పులి మన పవర్ స్టార్ మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆశయం. వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా మన జిల్లాకి ఆశీర్వదించి ఈ జిల్లాని అన్ని రంగాల్లో ముందుంచాలి. శ్రీకాకుళం జిల్లా అంటే వెనక ఉన్నటువంటి జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖద్వారం లాంటి జిల్లాగా తయారు చేయాలని నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ కూడా ఇస్తున్నటువంటి సహకారంతో, వాళ్ళు చూపిస్తున్నటువంటి మార్గదర్శకంతో మేము జిల్లాలో ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా చేసి మీ అందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించాలన్నది మా ఆలోచన. మీకు ఆత్మ గౌరవం పెంచాలి, మీకు విశ్వాసం పెంచాలి. మన జిల్లాలో ఎక్కడ చూసినా సరే ఈ రోజు ఏ ప్రాంతానికి వెళ్ళినా మన శ్రీకాకుళం జిల్లా వాసులు